Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. నిజానికి ఐ స్టార్టెడ్ యాజ్ పోయిట్. ఓకే, మీరు ఫస్ట్ అంటే కెరియర్ స్టార్ట్ చేసింది ఫస్ట్ క్యారియర్ స్టార్ట్ చేసింది అంటే పోయిట్ గా. మనని మనం వ్యక్తీకరించుకోవాలి, మనం వీ హావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. yes మనని మనం వ్యక్తీకరించుకోవాలంటే చూడడం ఒకటే కాదు, ఫస్ట్లీ మనం రాయడం అనేది ఉంటుందని 81లోనే లయ అని పుస్తకం తెచ్చాం. ఓకే దానిలో అలిశెట్టి ప్రభాకర్, నేను, ఇంకొక నలుగురు మిత్రులు కలిపి ఒక పుస్తకం చేసాం, చిన్న కవితలు. ఇట్ వాజ్ ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ద పోయిటరీ. ఆ తర్వాత సినిమాకి లేవు, సినిమాల మీద ఫస్ట్ బుక్ వచ్చి నవ్య చిత్ర వైతాళికులు. ఓకే, మీ ఫస్ట్ బుక్ ఫస్ట్ బుక్ ఆన్ సినిమా. ఆన్ సినిమా ఆన్ సినిమా ఓకే, ఆన్ సినిమా ఆన్ సినిమా ఆన్ సినిమా ఆన్ సినిమా ఓకే ఆన్ సినిమా అండ్ ఆన్ ఫిల్మ్ మేకర్స్. ఓకే, భారతదేశంలో అంటే నాకు నచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయినటువంటి చాలా ఆర్టిస్టిక్ సినిమా చేసినటువంటి వాళ్ళందరి బయోగ్రఫీస్, వాళ్ళ ప్రొఫైల్ ఆర్టికల్స్ అన్ని కలిపి 54 మందిని ఐ వాజ్ ఫోకస్డ్ ఆన్ 54 మెంబర్స్. ఓకే, లైక్ సత్యజిత్ రే, ఇందాక నేను చెప్పిన పేర్లలో అన్ని, ఓ సూపర్, మృణాల్ సేన్, గిరీష్ కాసరవెల్లి, అపర్ణ సేన్, ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసాం. అప్పటికి ఇంటర్నెట్ లేదు, ఓకే నేను రాస్తున్న కాలానికి ఇంటర్నెట్ లేదు. ఓకే, వాళ్ళ సమాచారం కావాలంటే స్క్రీన్ లాంటి పేపర్, సినిమా ఇన్ ఇండియా ఒక మ్యాగజైన్ వచ్చేది. అదే అప్పట్లో అంతా పేపర్లు లెటర్లు అవే పేపర్లన్నీ రెగ్యులర్ గా ఫాలో కావడం, రెగ్యులర్ గా చదవడం, రెగ్యులర్ గా మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పెక్ట్స్ అని కట్ చేసి పెట్టుకోవడం. ఇంట్లో మా సహచరి ఈ కాగితాలన్నీ ఇంటి నిండా కాగితాలు అని అంటున్నప్పటికీ కూడా అవన్నీ కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని నేను సినిమాలు చూస్తూ ఉన్నాను కదా, ఆ సినిమాల అనాలిసిస్, వాళ్ళ బయోగ్రఫీ అంటే కలిపి ఒక ఫస్ట్ పుస్తకం తెచ్చాం. దాన్ని 99లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో జరిగింది. అప్పుడు ఇక్కడ రిలీజ్ చేశారు, ఆ ఫెస్టివల్లో, ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. బి నరసింహరావు గారు, తర్వాత గిరీష్ కాసరవెల్లి, బెంగళూరుకి చెందిన పెద్ద ఫిల్మ్ మేకర్ ఆయన రిలీజ్ చేశారు. అది ఫస్ట్ బుక్ అమ్మా ఆన్ సినిమా. దాని తర్వాత మా దృష్టి అంతా కూడా ఒకవైపు ఉమెన్ సినిమా వైపు వెళ్ళింది. అప్పటికే అటు సాహిత్యంలో ఇటు మొత్తం సమాజంలో కూడా ఉమెన్ ఫెమినిస్టిక్ ఆలోచనలు, ఒక ఫెమినిజంకి సంబంధించినటువంటి ఉమెన్ ఓరియంటెడ్ థింకింగ్, ఉమెన్ ఓరియంటెడ్ రైటింగ్, ఉమెన్ ఓరియంటెడ్ సినిమా, ఉమెన్ ఓరియంటెడ్ అది వస్తున్న కాలం అది. ఆ క్రమంలో భాగంగా ఉమెన్ యాజ్ ఎ పోర్ట్రై, మామూలుగా ప్రొటగనిస్ట్, ముఖ్య అభినేత అంటాం సినిమాలో, ఉమెన్ ప్రొటగనిస్ట్గా ఉంది అంటే స్త్రీ ప్రధాన పాత్రగా ఉన్న సినిమాల్ని సెలెక్ట్ చేసుకొని వాటన్నిటి మీద పుస్తకం రాశాను. అది 90లో వచ్చింది. ఓకే, ఆ సినిమాని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో విశ్వనాథ్ గారు రిలీజ్ చేశారు, కే విశ్వనాథ్ గారు రిలీజ్ చేశారు. అది ఓన్లీ ఆన్ ఉమెన్, జస్ట్ లైక్ భూమిక, దాసి అలాంటి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలని అట్లా సినిమాకి సంబంధించిన రైటింగ్స్ మొదలైనాయి. ఆ తర్వాత ఆర్టికల్స్ రాయడం, అనేక పత్రికల్లో ఈ ప్యారలల్ సినిమాకి సంబంధించినటువంటి అనేక కోణాల్లోంచి, దాన్ని సోషల్, పొలిటికల్, ఎకనామికల్, అంటే ఒకటి రెండు అని కాకుండా ఇది అది అని కాకుండా అన్ని రంగాలకు సంబంధించి కూడా మీరు ఇంకా రాయడం స్టార్ట్ చేశారు. రాస్తూ వచ్చిన ఆ క్రమంలోనే 24 ఫ్రేమ్స్ అనే పుస్తకం, అలాంటి పుస్తకాలన్నీ రాసాం సినిమా మీదనే, ఓన్లీ సినిమా. అంటే ఈ మొత్తం హిస్టరీలో, ఈ సినిమా హిస్టరీలో మెయిన్ స్ట్రీమ్ సినిమాను టచ్ చేసింది తక్కువ. ప్రధాన స్రవంతి సినిమా అని అంటాం కదా, కమర్షియల్ సినిమా అనేది, దాన్ని టచ్ చేసింది తక్కువ, రేర్. మొత్తం ప్యారలల్ గా దీనికి ఒక ఆర్టిస్టిక్ ఓరియంట్ సినిమా అంటే కేవలం కామర్స్ ఒకటే కాదు, కామర్స్ ప్రధానమైనప్పటికీ సినిమా హ్యాస్ ఎ మీనింగ్ఫుల్ ఆర్ట్. ఆ మీనింగ్ఫుల్ ఆర్ట్ ని ఒక ప్యారలల్ సినిమా అన్నాము, నవ్య సినిమా అన్నాము, సమాంతర సినిమా అన్నాము, రకరకాల పేర్లతో పిలిచాము. ఇవన్నీ కూడా ఒక అర్థవంతమైన ఒక హ్యూమన్ ఎలిమెంట్ ని, ఒక హ్యూమన్ అనాలిసిస్ ని, ఒక హ్యూమన్ లైఫ్ ని పోర్ట్రేట్ చేసిన సినిమాలు కనుక వాటి మీదనే రాస్తూ వచ్చాము, అవే చూస్తూ వచ్చాం, వాటిని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఆ క్రమంలో భాగంగానే కరీంనగర్లో ఫిలిం సొసైటీ కోసం ఒక 200 సీట్ కెపాసిటీ ఫిల్మ్ భవన్ అని ఒక హాల్ కట్టించాం. ఓకే, మీరే స్వయంగా, అంటే డబ్బులు మాయి కాదు, అందరినీ ఆర్గనైజ్ చేసి నిలబెట్టి. అప్పుడు ఒక పార్సారథి గారు కలెక్టర్ ఉండేవాడు, ఆయనకి ఎందుకు నేను నచ్చాను, నాకు ఆయన నచ్చాడు, ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. సార్ ఇట్లా ఉంది మనం ఫిల్మ్ సొసైటీ అంటే, ల్యాండ్ ఉంది, హాల్ కావాలంటే ఈ సపోర్టెడ్ 100%. మేము కొత్త చేసాం, మా ఫ్రెండ్ సర్కిల్లోంచి మూవ్ చేసి. ఇప్పటికీ అది ఇట్ ఈస్ లైవ్ ఫిల్మ్ 200 సీట్ కెపాసిటీతో విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీస్, ప్రొజెక్టర్స్, ఎవ్రీథింగ్. 2005లో కట్టాము అది. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇట్ హస్ బికమ్ 20 years ఇట్స్ రన్నింగ్. ఓకే, అట్లా ఆ సినిమాకి సంబంధించి జరుగుతుంది. దానిలో భాగంగానే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చూడడం, తిరగడము,
ఆ సినిమా మీద ప్యాషన్ ఇప్పటికి కూడా సినిమా లాభే చూస్తాం. మనోజ్ బాజ్పాయ్ ఇష్టం నాకు. మీ అల్లు అర్జున్ కంటే కూడా మనోజ్ బాజ్పాయ్ అంటే ఇష్టం, ఇర్ఫాన్ అఖ్తర్ అంటే ఇష్టం. పోయిట్స్లోకి వస్తే గుల్జార్ అంటే ఇష్టం, జావేద్ అఖ్తర్ అంటే ఇష్టం. అంటే మామూలుగా అంటే అందరు ఏమనుకుంటారంటే ఈయన కొంచెం డిఫరెంట్ అని అనుకునే లెవెల్లో అనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ కాకుండా ప్యారలల్గా ఉన్న ఫిల్మ్ మేకర్స్ కానీ, ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ కానీ జరుగుతూ వచ్చింది. అట్లా సినిమాకి సంబంధించిన యాక్టివిటీ అంతా జరుగుతూ వచ్చింది. కానీ తెలుగు సినిమాలో మీనింగ్ఫుల్ సినిమాకి చాలా తక్కువ ప్లేస్ అని నా అభిప్రాయం. అర్థవంతమైన సినిమా తెలుగులో రేర్.